హాయ్ అండి, హలో అందరికీ. ఉదయం బ్రేక్ఫాస్ట్గా కానీ నైట్ డిన్నర్గా కానీ కొర్రలతో ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే పొంగలి ఎలా చేసుకోవాలో చూద్దామా. దీనికోసం ముందుగా ఉదయం బ్రేక్ఫాస్ట్ కోసం అయితే రాత్రంతా నానబెట్టుకోవాలి. సాయంత్రం డిన్నర్కి అయితే ఉదయాన్నే నానబెట్టుకోవాలి. వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగి కొర్రల్ని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని 1 కప్పు కొర్రలకి అరకప్పు పెసరపప్పు వేసుకుని దోరగా ఇలా ఎర్రగా వేయించుకుని పక్కనుంచుకోవాలి. వేయించుకున్న పెసరపప్పుని కుక్కర్ గిన్నెలోకి తీసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి కొర్రల్ని కూడా మళ్ళీ ఒక్కసారి కడిగి కొర్రల్ని కూడా పెసరపప్పు మిశ్రమంలో వేసుకుని 4 కప్పులు నీళ్లు వేసుకుని మూత పెట్టుకుని 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మీకు ఒకవేళ పొంగలి పలచగా కావాలి అంటే 5 కప్పులు నీళ్ళు వేసుకోవాలి. నేను గట్టిగా చేస్తున్నాను కాబట్టి 4 కప్పులు నీళ్ళే వేశాను. ప్రెషర్ మొత్తం పోయి కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి ఒకసారి శుభ్రంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద వేరొక పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలు, ఒక 20 జీడిపప్పులు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత ఒక 8 పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ అల్లం తురుము కూడా వేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఇది మంచిగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకుని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని ఇప్పుడు మనం ఉడికించి ఉంచుకున్న కొర్రల మిశ్రమంలో వేసి పోపుని మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.